జీఎం చేయాల్సిన పని సీఎం చేస్తున్నారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కుర్చీ ఎక్కించి కూర్చోబెట్టింది ఎందుకు? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టింది. మీరు చేయాల్సింది ఏంది? 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయలా పడుతున్నదో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి. ముందు ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు ఉంది. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఇవాళ మైన్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కటంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నది. చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు బాయిబాట పట్టి ప్రతిపక్షాలాగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేరు.